వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అక్రమ అరెస్టుల నిర్బంధాలు గిరిజనులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్ లో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, మండల లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రైతులకు బేడీలా, రైతులకు బేడీలా, రైతులకు బేడీలా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు, జై హరీష్ రావు. We want justice, 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 we want justice. Jai Telangana, jai Telangana, jai KCR, jai KCR, jai Telangana, jai Telangana. Ide mi rajam, dongala rajam, dopidi rajam. Ide mi rajam, ide mi rajam, dongala rajam, dopidi rajam. Ide mi rajam, ide mi rajam, dongala rajam, dopidi rajam. Jai BLA, jai BLA, jai BLA, jai BLA, jai Allah, jai Allah, jai BLA, jai BLA, jai Allah, jai Allah. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్లము అలాగే నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి లగచర్లలో రైతులకు బేడీలేసి రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంత కష్టపడి తీసుకొచ్చింది మరి రైతులకు సంఖ్యలు వేయడానిక. రైతులు ఆపదలో ఉంటే వాళ్ళకి సంఖ్యలు వేయడమే కాకుండా. అందరికీ నమస్కారం. మరి ఈరోజు లగచర్ల రైతులపై జరుగుతున్న అన్యాయాల గురించి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ చౌరస్తాలో మరి అంబేద్కర్ గారికి లగచర్ల రైతులపై జరుగుతున్న అన్యాయాలకి మెమరాండం ఇవ్వమని చెప్పేసి కార్యక్రమాన్ని మరి అందరూ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథులుగా మరి మన ఎంపీ కంటెస్టెడ్ మరి రాగిడి లక్ష్మారెడ్డి గారు రావడము. మరి నిజంగా కూడా మీరు గమనించినట్టయితే లగచర్ల రైతులు మరి ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు మరి రేవంత్ రెడ్డి గారిని మరి గొప్ప మెజారిటీతో గెలిపించి మరి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే మరి ఆయన చేసింది ఏంటంటే రైతులకు బేడీలేసి రైతులని తీసుకుపోయి రైతులను ఒక నక్సలెట్ల వలె రైతులను ఒక బేడీలేసి మరి తీసుకుపోయి మరి జైళ్ళలో పెట్టడం నిజంగా కూడా చాలా అన్యాయం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి రైతులు ఏవైతే వాళ్ళు భూములు కోల్పోతారని చెప్పేసి మరి ఏదైతే ఎస్టీలు ఉన్నారో గిరిజనులు ఉన్నారో
వాళ్ళు బతికేదే వాళ్ళ భూముల పైన, వాళ్ళు ఆధారపడేదే భూముల పైన. వాళ్ళ భూములనే మీరు గుంజుకొని మీరు డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం ఈ సబబు కాదు. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డెవలప్మెంట్ చేస్తా అన్నప్పుడు రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పేసి మీరే ఇంటింటికి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇచ్చి మరి రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. మరి అదే మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి ఇదే రైతులకు అన్యాయం చేస్తూ మరి రైతులను తీసుకెళ్లి జైల్లో పెట్టి మరి వాడి ఆడవాళ్ళని ఏదైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళ పిల్లలని పోలీసులతో భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. ఇవాళకి సుమారు 35 రోజులు గడిచింది. ఇవాళ దాకా మీకు ఏ మాత్రం కూడా రైతుల పైన చలనం లేదు. వాళ్ళని వదులుతలేరు. వాళ్ళని ఇంకా కూడా చిత్రహింసలు పెడతా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి హాస్పిటల్ని తీసుకుపోమంటే మీరు బేడీలు వేసుకొని మరి వాళ్ళను నక్సలైట్ల వల్లే వాళ్ళని తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇది సబబు కాదు. మరి న్యాయ వ్యవస్థ ఉన్నది, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రైతుల గురించి కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి కూడా బిఎల్ఆర్ గారు, మరి ఆర్ఎల్ఆర్ గారు, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా మరి లగచర్ల రైతులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పిలుపు మేరకు మరి అదే విధంగా మా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు లగచర్ల రైతుల అక్రమాల అరెస్టుల సందర్భంగా మరి బీఆర్ఎస్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి రైతులంటే మరి ఎందుకు కోపమో, మరి ఎందుకు అంత కక్ష చూపిస్తున్నాడో మరి అర్థం కావట్లేదు. మరి ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్ట్ చేసి మరి వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మహిళలను చూడకుండా కూడా వాళ్ళని బెదిరించడము, మరి వాళ్ళ పైన ఆగ్రహం చూపించడం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి సబబు కాదని చెప్పేసి మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అందరం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎందుకు మరి రైతులకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేశారో తెలీదు. ఇప్పటి వరకు మరి రైతు బంధు లేదు, మరి రైతు బీమా అంటూ కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పటి వరకు పేద ప్రజల గురించి ఇప్పటి వరకు ఏమి మరి ప్రవేశపెట్టిన మరి పథకాలను కూడా ఏమీ ఇవ్వడం జరగలేదు. మరి రైతులంటే మరి ఎందుకు అంత కక్ష ఎందుకు పెంచుకున్నారో మరి అర్థం కావటం లేదు. మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరి మేము రైతులను మరి విడుదల చేసి వారికి క్షమాపణ చెప్పి విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.